ఎవర్రా నిన్న నన్ను జానీ జానీ ఎస్ పప్పా వచ్చా అని అడిగింది? నేనే. జానీ జానీ ఎస్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా, ఓపెన్ యువర్ మౌత్. ఓకేనా? తాతంతా సారు బై హార్ట్ చేసి ఉంటారా జాని జాని పప్ప. అమ్మని బాగానే కనిపెట్టేశాడు. డంపి డంపి చెప్పు. ఒరేయ్, ఇది నేను అడగలేదు కదరా. అది నిన్న, ఇది ఈ రోజు. ఈ రోజు జరిగేం కదా చెప్పు. ఒరేయ్, ఇవన్నీ కుదరవు రోయ్. క్లాస్ లో అలాగా ఉంటుందమ్మా, రోజుకొకటి అడుగుతారు. అమ్మని నీకు వేరే రైమ్స్ ఏమి రావా? నీకు జాగంజీలు వచ్చా? రేయ్, ఏంట్రా ఇది రోజు రోజుకి రెచ్చిపోతుంది? దాని పొగరు అనుచాలంటే పాత బస్తీ పులి, ట్విన్ సిటీస్ టైగర్, బస్తీ మే సవాల్, పిస్తా బహార్, శంషేర్ రహీం బాయ్ వస్తున్నాడు రా. కొత్త పోలీస్ ఆఫీసర్ వచ్చిందన్నా, మమ్మల్ని సాగొడుతుందన్నా. పుల్లబొడి అసలు చేస్తుందన్నా. జాలి దయా దాక్షిణ్యం మమ్మల్ని మీరే ఏమీ చూపించడం లేదన్నా. ప్లీజ్ అన్నా. ఆడదంటే ఆడేదిరా, ఆడదంటే పాడేదిరా, నుంచోమంటే నుంచునేది, కూర్చోమంటే కూర్చునేది. అలాంటి ఆడదానికి భయపడతారా? ఒక ఆడదానికి భయపడే వాళ్ళు మీరు మగాళ్ళరా? ఇతరాలరా మీరు? మీరు రై దాన్ని గొంతు పిసికి ఇక్కడే గొయ్యి తీసి ఈ సెల్లో పాతేయమంటారా? ఓన్లీ చెయ్యి, ఓన్లీ కాల్ తీసేయమంటారా? పోనీ నా స్టైల్లో దాన్ని నాశనం చేసి పారేస్తా. ఎక్కడే నువ్వు? ఎవరెక్కడ? నేను తెలుసా ఇక్కడ? కాంగ్రెస్ పేరు చెప్తే ఇందిరాగాంధీ గుర్తొస్తుంది, తెలుగుదేశం పేరు చెప్తే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు, టిఆర్ఎస్ అంటే కేసీఆర్, జనసేన అంటే పవన్ కళ్యాణ్, రహీం అంటే రౌడీజం గుర్తొస్తుంది. బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్, బస్తీ మే సవాల్. వామ్మో అన్నా అన్నా, ఒరే వీడు బర్కత్పురా భాషా కదరా, వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు రా? ఆ అమ్మాయి బాడీ గార్డ్ అన్నవాడు. వామ్మో, అరే వీడు 6 నెలల బ్యాక్ బర్కత్పురా పోలీస్ స్టేషన్ లో నన్ను కొడితే పొట్టలో పెగులు కట్టయినాయి, నడువులో నరాలు కట్టయిపోయినాయి. అరే ముగ్గురు పెళ్ళాలకు ముద్దు పెట్టాక నాకు 6 నెలలు పట్టిందిరా. ఏంట్రా అక్కడ గుసగుసలు? ఇటు తిరిగి మాట్లాడు. గుసగుసలు కాదు మేడం, పాలిటిక్స్ మాట్లాడుకుంటున్నాం మేడం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళారు కదా, మళ్ళీ సినిమాలు యాక్ట్ చేయరంట. టాక్ వచ్చింది. యాక్ట్ చేయకపోతే ఖైదీ లాంటి సినిమాలు, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు ఎలా వస్తాయి? మేము ఎవరిని చూడాలి? పోన్లే మేడం, వీళ్ళిద్దరిని కలిపి రామ్ చరణ్ తేజాలో చూసుకుంటాంలే. ఏంటి విషయం? ఎవరు నువ్వు? నమస్తన్నా మేడం, నా పేరు రామ్ రాబర్ట్ రహీం. హిందువుగా పుట్టాను, మతం మార్చుకుంటే ప్రజలు బాగా ప్రేమిస్తారని రాబర్ట్ గా మారిపోయాను. మైనార్టీగా మతం మార్చుకుంటే ఎలక్షన్ లో సీట్ వస్తుందని రహీం గా మారిపోయాను. నాకు 3 పెళ్ళాలు మేడం, హీరా బేగం, జోరా బేగం, లారా బేగం. ఈ సోదంతా నాకెందుకు? తినగా విషయానికి రా. వచ్చాను రైట్ రా. అన్నా, సెల్ ఫోన్ ఇవ్వు, తొందరగా ఇవ్వు. ఇదిగో అన్నా. అన్నా, అందులో సిమ్ కార్డు లేదన్నా. తెలుసు, శంకర శాస్త్రి గారా? నాన్నగారు నమస్కారం. నాకు ధర్మ సందేహం, నా గురించి తెలుసు మీకు. 100 మంది పోలీసులను కొట్టాను, వెనక్కుమ్మే అటాన్ని కుమ్మటానికి వచ్చాను. కానీ పోలీస్ స్టేషన్ లో లేడీ ఉంది. లేడీని మగవాడు కొట్టొచ్చా? ఇది మన భగవద్గీత ఒప్పుకుంటుందా? నాకు వెంటనే ఆన్సర్ కావాలి. అన్నా, అందులో సిమ్ కార్డు లేదన్నా. తెలుసురా తెలుసురా తెలుసురా. ఏ నాన్నగారు, భగవద్గీత ఒప్పుకోదా? ఓ థ్యాంక్ యూ మేడం, యు ఆర్ లక్కీ. ఐఎమ్ వెరీ లక్కీ. నాకు తెలుసు. ఇటు ఎందుకు మేడం? చెప్తా. మేడం, అందులో సిమ్ కార్డ్ లేదు. అది కూడా తెలుసు బాబు. హలో మసీద్ మౌలా, మీ బేటా రహీం నా ముందున్నాడు. ఇప్పుడు అతన్ని కొట్టొచ్చా కొట్టకూడదా? ఏంటి, పరాయి ఆడది మగాన్ని కొడితే ఖురాన్ ఒప్పుకోదా? అయితే పెళ్ళాలు కొట్టొచ్చా? ఓ థ్యాంక్ యూ. నీకెంతమంది పెళ్ళాలు ఉన్నారని చెప్పా? అదిగో వచ్చారు కొట్టడానికి. తీసుకో, కొట్టో. ఎలా కొట్టమంటారు మేడం? హీరా బేబీ థ్యాంక్ యూ, జోరా బేబీ థ్యాంక్ యూ, లారా బేబీ థ్యాంక్ యూ. ఒక్క లాఠీ ఇచ్చారు, 3 ఉన్నాం. 3 లాఠీలు ఇవ్వండి. తీసుకోండి. మీరు వెళ్ళొచ్చు. చిన్న రిక్వెస్ట్ మేడం. ఏంటి? ఈ రోజు నుంచి రంజాన్ మాసం మొదలైంది. 30 రోజులు. ఈ రోజు మొదటి రోజు ఏదైనా మంచి కార్యక్రమం మొదలు పెడితే 30 రోజులు చేయాలని ఖురాన్ లో చెప్పారు. ఈ 30 రోజులు ఈ కొట్టుడు కార్యక్రమం ఇలాగే చేసేలాగా మాకు పర్మిషన్ ఇవ్వండి మేడం. అలాగే మేడం, హిందూ మతంలో మారిపోతా, దెబ్బలు లేకుండా పోతాయి.